లర్నెక్స్ ఇంటర్న్షిప్ కి వచ్చాము. పవన్ ఎంపవర్ సొల్యూషన్స్ పవన్ సార్ దగ్గర ప్రోగ్రామింగ్ అంటే ఏమో తెలుసుకున్నాము. మాకు ఇప్పటి వరకు ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుందో తెలియదు సార్. మీ వల్ల అది ఎలా వర్క్ అవుతుంది, ఆన్ ఎలా చేయాలి, ఆఫ్ ఎలా చేయాలి, కంప్యూటర్ తో ఎలా లింక్ చేయాలి అన్ని తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మనం చేయాలి. మామూలుగా ఈ మధ్య కాలంలో చూసినట్లయితే ప్రతి ఒక్కటి కూడా కానీ మేడ్ ఇన్ చైనా అలా వస్తున్నాయి. అలా కాకుండా ప్రతి ఒక్క దానిపైన మేడ్ ఇన్ ఇండియా అనేది రావాలి. అలా రావాలంటే మనం మీ స్టూడెంట్ స్టేజ్ నుంచినే మనం ఏదో ఒకటి చేసి ఒక ఇంటర్న్షిప్ లాగా చేసి ఇవన్నీ నేర్చుకొని మీరంటూ ఒక సొంత కంపెనీ పెట్టారంటే అప్పుడు మీరు డెవలప్మెంట్ అవుతారు, మీతో పాటు మీ ఊరు డెవలప్మెంట్ అవుతుంది, దాంతోపాటు దేశం కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. సూపర్, థ్యాంక్ యూ. ఓకే, సూపర్. అలాగే ఇంకొచ్చే కాలానికి మేడ్ ఇన్ చైనా కాకుండా మేడ్ ఇన్ ఇండియా అనే రావడం తీసుకురావాలి. చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. Good morning, sir. My name is Sheikh Noor. I am for AP Model School, Kammanpalli. Okay. మా స్కూల్లో పవన్ ఎంపవర్ సొల్యూషన్ గురించి నేర్చుకోవాలని కొద్ది ప్రోగ్రామ్స్ కానీ రోబోట్స్ కానీ అవన్నీ నేర్చుకోవడానికి పవన్ ఎంపవర్ సొల్యూషన్ నుంచి ఇక్కడికి వచ్చా. ఓకే. సో ఈడ చూస్తే చాలా టెక్నిక్స్ ఉన్నాయి. రోబోట్స్ కానీ కోవిడ్లో రోబోట్ కానీ హెల్పింగ్ నేచర్ అన్ని బాగుంటాయి సార్. కానీ ప్రోగ్రామ్స్ ఎట్లా డెవలప్ చేయాలి, ఆ ప్రోగ్రామ్స్ అంటే చాలా కష్టం అని విన్నాను సార్. కానీ మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయనాక చాలా ఈజీ అనిపించింది. కానీ అదే లేడీ రోబోట్ కానీ అన్ని ఈజీ అనిపించింది. ఆటోమేటిక్ లైట్, ఆటోమేటిక్ ఫ్యాన్ అన్ని ఎట్లా అంటే మన ఇండియాని ఎట్లా డెవలప్ చేయాలి అనేది మంచి టెక్నాలజీస్ చూశాను సార్. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఇంకా ముందు అడిగాను. ఓకే, ఆల్ ద బెస్ట్. అని కుదిరితే మీ అందరూ కూడా కానీ ఏదైనా ఒక చిన్న స్టార్టప్ అనేది స్టార్ట్ చేయండి. స్టార్టప్ అంటే తెలుసు కదా, ఏదైనా ఒక చిన్న కంపెనీ అనేది స్టార్ట్ చేయండి. నా ఉద్దేశం ఏమంటే ఇక్కడ మీరు ఒక 20 మంది ఉన్నారు కదా, మీ 20 మంది ఒక్కొక్కరు ఇద్దరికి జాబ్ ఇవ్వాలని మెయిన్లో పెట్టుకోండి ఇప్పటి నుంచి. ఓకేనా? ఎంతమందికి ఇవ్వాలి జాబు? ఇద్దరికి మీరు జాబ్ ఇవ్వాలి. అలా మీరు ఒక ఇద్దరికి జాబ్ ఇవ్వాలి అనుకున్నారంటే అప్పుడే మీరు లైఫ్లో సక్సెస్ అయినట్లు. ఓకేనా? మామూలుగా ఒక దగ్గరికి వెళ్ళి నాకు ఇలా జాబ్ కావాలని ఇలా అడుక్కోవడం ఎలా ఉంది, నేను నీకు జాబ్ ఇస్తానని చెప్పడం ఎలా ఉంది చెప్పండి. ఇస్తామని చెప్పడం చాలా బాగుంటుంది. అంటే మనకి ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఓకేనా? దాన్ని ట్రై చేయండి. ఓకేనా? ఓకే.